పార్టీ కార్యాలయానికి వచ్చిన సందర్భంగా స్వాగతం పలికినందుకు మీ అందరికీ హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు. పార్టీ కార్యాలయానికి వచ్చాను నేరుగా, నేను ఇంటికి కూడా ఇంకా వెళ్ళలేదు. ఎందుకంటే పార్టీ మన తల్లి లాంటిది. మనకి పార్టీ ప్రోత్సాహాన్ని ఇచ్చి వెనుదట్టి జాగ్రత్తలు నేర్పి అంచెలంచెలుగా ఎదిగి ఈ స్థాయికి వచ్చేదానికి కారణం మన పార్టీ. పార్టీ అంటే పార్టీ యొక్క సిద్ధాంతాలు, పార్టీ యొక్క విధానాలు, పార్టీ యొక్క నాయకత్వం, వీటన్నిటినీ మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకొని ఆ ఆదర్శాలకు, ఆ లక్ష్యాలకు, ఆ సూత్రాలకు అనుగుణంగా పనిచేస్తూ ఉండాలి. నేను 3 పర్యాయాలు కర్ణాటక నుంచి ఎంపికయ్యాను. కర్ణాటకలో ఉన్న ఆంధ్రప్రదేశ్ పట్ల కూడా ప్రత్యేక శ్రద్ధ చూపుతూ ఉన్నాను, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరిగింది కాబట్టి. కానీ కొంతమంది మిత్రులు నేను కర్ణాటక ఎంపీ అయితే ఎప్పుడు ఆంధ్ర గురించే మాట్లాడుతున్నారు కొంతమంది మాట్లాడడం మొదలుపెట్టారు. మన పార్టీ వాళ్ళు కాదు, మన పార్టీ వాళ్ళు అంతా కలిసి రాష్ట్ర పార్టీ ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. యడ్యూరప్ప గారి అధ్యక్షత వెంకయ్యనాయుడు గారి కర్ణాటక నుంచి ఉండాలని 46 మంది ఎమ్మెల్యేలు కూడా చెప్పారు. అయినా నేను అనుకున్నాను, సరే మిగతా వాళ్ళకి కూడా అవకాశం వస్తుంది కదా, మనకి ఎక్కడైతే ఉంది ఎక్కడైనా నిలబడి రాజ్యసభకు వెళ్ళాలి కదా అనే ఉద్దేశంతో పార్టీకి చెప్తే పార్టీ రాజస్థాన్ నుంచి 3 సార్లు దక్షిణాది నుంచి, ఒకసారి ఉత్తరాది నుంచి పార్టీ నన్ను రాజ్యసభకు పంపించింది. రాజ్యసభ సభ్యుడిగా కేంద్రంలో మంత్రిగా కొనసాగేందుకు అవకాశం కూడా లభించింది. నేరుగా ఎన్నికల్లో పోటీ చేస్తే మన ఊళ్ళోనే ఉండొచ్చు, కానీ సమయం ఎక్కువ ఇక్కడే ఇవ్వాలి, దీనిపైన దృష్టి పెట్టాలి, ఇక్కడ ప్రజలతోనే గడపాలి. మనం దేశ స్థాయిలో అఖిల భారత అధ్యక్షుడిగా, అఖిల భారత ప్రధాన కార్యదర్శిగా నేను బాధ్యత నిర్వహించాను. ఆ బాధ్యత దృష్టిలో పెట్టుకుని ఇక ఎక్కువ భాగం కేంద్రంలో, దేశంలో పార్టీ కోసం సమయం కేటాయించాలనే ఉద్దేశంతోనే నేను ఎన్నికల్లో పోటీ చేయకుండా రాజ్యసభ సభ్యుడిగా ఎంపిక కావడం జరిగింది. రాజ్యసభ ద్వారా మరి పార్టీ పని అలాగే ప్రజలకు పని ఈ 2 కూడా చేసే అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో రాజ్యసభను ఎంపుకోవడం జరిగింది. కొంతమంది చెప్తుంటారు వెంకయ్యనాయుడు గారు ఎప్పుడు తెలవని వాళ్ళు చాలా మంది తెలిసి తెలవనాయుడుగా నటించే కొంతమంది, వెంకయ్యనాయుడు గారు ఎప్పుడు సొంతంగా నిలబడలేదు, ఎలక్షన్లో నిలబడలేదు డైరెక్ట్ గాని. వాళ్ళందరూ పుట్టక ముందే నెల్లూరు జిల్లా ప్రజలు నన్ను ఉదయగిరి తాలూకా నుంచి, వీళ్ళందరికీ రాజకీయం అర్థం కాని విషయం ఉంటుంది. కొత్త వాళ్ళకి చెప్పాల్సింది మన కుర్రవాళ్ళకు, యువకులు కూడా ఏంటంటే అదే కూడా చెప్పాలన్నా. 1978లో నెల్లూరు జిల్లాలో 10 సీట్లు కాంగ్రెస్ గెలిచింది. 10 సీట్లు, 11 మన జిల్లాలో ఉండే సీట్లు, 10 సీట్లు కాంగ్రెస్ గెలిచింది. నేను ఒక్కడనే భారతీయ జనతా పార్టీ